చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేసి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులందరూ కూడా కలిశారు. చాలా అభినందించదగ్గది. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో చెప్పింది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం దీని నుంచి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించినది కావాలని చెప్పారు. అంటే మేము ముందు నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ఆయన కూడా అంగీకరించారు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దేన్ని అడగలేకపోయాడు. దేన్ని అడగలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఇవాళ జీతాలకు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్ ఇవ్వాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలి, ముందుకు సాగాలి, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. ఇవాళ బీహార్ రాష్ట్రానికి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళ నుంచి బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన పాల్పడాలి. నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు కాదు. ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము. కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని, అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ వాయిస్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతున్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ హైదరాబాద్లో మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతూ ఉన్నారు. సమావేశంలో చర్చించే అంశాలపైన ఎలాంటి గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమంటే వాళ్ళ మీటింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కలిసిమెలిసి ముందుకు సాగడానికి, ఎలాంటి పొరపత్యాలు లేకుండా, ఒకరికి పట్ల ఒకరికి అనుమానాలు లేకుండా మనం ముందుకు సాగడానికి దాన్ని ఆ సమావేశం కూడా, ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి, వివిధ దేశాల నేతలు కలిసినప్పుడు కూడా దాన్ని కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా లైవ్లో పెట్టాలి. సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా తెలుసుకోవడం ద్వారా వారు కూడా వాళ్ళ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతాను.